హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ. చూస్తున్నారు కదా, నేను ముందు రోజు ఇవన్నీ నానబెట్టుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ బాగా హడావిడిగా ఉంటుంది కదా సంక్రాంతి రోజు. సో అందుకని నేను అన్నీ నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టుకుంటే మనకి త్వరగా అయిపోతుంది. సో ఎక్కువ పని కూడా మార్నింగ్కి ఉండదు కదా. మార్నింగ్ లేచాను, ఇది నేను పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం కదా, అలాగ కాకికి రెడీ చేసుకున్నాను. ఈ చట్నీ చేశాను, సాంబార్ చేసుకున్నాను. ఇవంతా కొంచెం కొంచెం చేసాము, ఎందుకు అంటే ఇవి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అనేసి అన్నీ చేసేసాను. ఇవన్నీ చేసి ఆల్మోస్ట్ నేను దేవుడి దగ్గర కూడా రెడీ చేసుకున్నాను. ఒకసారి మీకు చూపిద్దామని చేశాను. దేవుడి దగ్గర నా పూజా విధానం చూపిస్తాను, వచ్చేసేయండి. నా పూజా విధానం ఇదే. ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే ప్రసాదం తినడానికి రెడీగా ఉన్నాను. మీ పూజ కూడా కంప్లీట్ అయి ఉంటుంది కదా ఈ టయానికి. మీరేమేమి స్పెషల్ చేశారు, మీరు ఎలా సంక్రాంతి చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలండి. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి.